हर मुश्किल का हल होगा। हाँ, हर मुश्किल का हल होगा, आज नहीं तो कल होगा। हर मुश्किल का हल होगा, आज नहीं तो कल होगा। अरे हर मुश्किल का हल होगा, आज नहीं तो कल होगा। मुश्किल का हल होगा, आज नहीं तो कल होगा। कल होगा, कल होगा, कल होगा, हाँ कल होगा। हर मुश्किल का हल होगा, आज नहीं तो कल होगा। मुश्किल का हल होगा, आज नहीं तो कल होगा। आज नहीं तो कल होगा। बाबा का लो दामन थाम, बन जाए तेरे बिगड़े काम। बन जाए तेरे बिगड़े काम, बन जाए तेरे बिगड़े हो बाबा का लो दामन थाम, बन जाए तेरे बिगड़े काम। ममता का आंचल होगा, हो ममता का आंचल होगा, आज नहीं तो कल होगा। हर मुश्किल का हल होगा, आज नहीं तो कल होगा। आज नहीं तो कल होगा। नी 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 रे 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 गा 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 रे 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 नी 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 रे 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 सा 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 सा। नी 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 रे 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 गा 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 रे 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 नी 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 रे 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 सा 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 सा। बाबा जैसा कोई और नहीं, देर है अंधेर नहीं। देर है अंधेर नहीं, देर है अंधेर नहीं। हो बाबा जैसा कोई और नहीं, देर है अंधेर नहीं। निर्बल में भी बल होगा, हो निर्बल में भी बल होगा, आज नहीं तो कल होगा। हर मुश्किल का हल होगा, आज नहीं तो कल होगा। आज नहीं तो कल होगा। पिता के मन में लग रही परिवार की चिंता, माता के मन में लग रही त्योहार की चिंता, बेटे के मन में लग रही धनमाल की चिंता, बेटी के मन में लग रही ससुराल की चिंता, डॉक्टर के मन में लग रही बुखार की चिंता, भक्तों के मन में लग रही प्रभु प्यार की चिंता। तेरी चिंताओं का हल होगा, आज नहीं तो कल होगा। आज नहीं तो कल होगा, आज नहीं तो कल होगा। ఓం శాంతి. ఈరోజు సాకార మురళి కొంచెం చెప్తాను, తర్వాత ముఖ్యంగా అవ్యక్త వాణిలో కొన్ని ముఖ్యమైన మాటలు బాబా చెప్తున్నారు, దాన్ని చెప్తాం. ఈరోజు సాకార వాణిలో
బాబా రాజ్య స్థాపనాన్ని గురించి చెప్తారు. ఇప్పుడు అనేక ధర్మం, అనేక రాజ్యాలు ఉంది, ఒకే జగడాలు. అయితే అద్వైత రాజ్యం అంటే ఒకే రాజ్యం. మరి ఆ ఒక్క రాజ్యం స్థాపన చేసానికి ఆధారం శ్రేష్ఠ కర్మం. ఆ శ్రేష్ఠ కర్మాన్ని ఆధారం శ్రేష్టమైన ధర్మం ఉండాలి. ఆ ధర్మం ఏమి, కర్మం ఏమి అనేది వాణిలో బాబా స్పష్టంగా చెప్తారు. ఓం శాంతి. ఈరోజు గురువారం. మీ అందరికీ శుభాకాంక్ష. గుడ్ మార్నింగ్. బాబా చెప్తారు, మీఠే బच्चे तुम ब्रह्मा मुख वंशावली ब्राह्मण हो, तुम्हें ही बाप द्वारा ज्ञान का तीसरा नेत्र मिला है, तुम अभी ईश्वरीय गोद में हो. అంటే బాబా చెప్తారు, మీరు ఇప్పుడు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ అయినారు. చాలా శ్రేష్ఠ భాగ్యవాన్. ఏదంటే మీకు బాబా జ్ఞానాన్ని 3వ నేత్రం ఇచ్చినారు. మనందరూ ఇప్పుడు ఈశ్వరీయ ఒడిలో వచ్చినాం, అన్నీ ప్రాప్తి చేసుకుంటూ ఉన్నాం. మళ్ళా ప్రశ్న, अद्वैत राज्य जहाँ दूसरा कोई धर्म नहीं, उस राज्य की स्थापना का आधार क्या है? అంటే ఇప్పుడు అద్వైత రాజ్యం స్థాపన అవుతుంది. అక్కడ వేరే ఏ ధర్మం లేదు, వేరే ఏం రాజ్యం లేదు. అట్లా రాజ్య స్థాపనకు ఆధారం ఏమి అని అడుగుతారు బాబా. ఆన్సర్, యోగ బలం. సో యోగ బలం ద్వారానే మనం అద్వైత రాజ్యాన్ని స్థాపన చేసుకోవచ్చు. అంటే యోగ బలం ద్వారానే మన కర్మం కూడా శ్రేష్టంగా అవుతుంది, మన ధారణ కూడా శ్రేష్టంగా ఉంటుంది, దివ్యత అని ధర్మంగా ఉంటుంది. దాన్ని చెప్తారు అద్వైత రాజ్యం. సో बाहुबल से कभी भी अद्वैत राज्य की स्थापना नहीं हो सकती है. वैसे क्रिश्चियन के पास इतनी शक्ति है जो अगर आपस में मिल जाए तो सारे विश्व पर राज्य कर सकते हैं. బాగా చెప్తారు. అట్లా చూస్తే విశ్వ అంటే బాహుబలం ద్వారా అద్వైత రాజ్యం స్థాపన చేసానికి లేదు. బాహుబలంలో నాది నీది వచ్చేస్తుంది. సో అట్లా చూస్తే క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళందరూ అనుకుంటే ఒకటే అయితే ఒక రాజ్యం స్థాపన చేయొచ్చు. పరంతు ఏ లా నెయ్యి హే, లా అట్లా చెప్పేదానికి లేదు. అంటే చట్టం అట్లా చెప్పదు. క్రిస్టియన్స్ అందరూ చేరి ఒకటే అయిపోయి ఒక రాజ్యం స్థాపన చేయొచ్చు అని. तो विश्व पर एक राज्य की स्थापना करना बाप का ही काम है. ఈ మొత్తం విషయంలో ఒకే రాజ్యాన్ని స్థాపన చేసానికి ఆధారం ఎవరు? ఇది ఒక్క తండ్రి పని, శివ బాబా పరమాత్మ పని. అందుకే పరమాత్మని ఎప్పుడు అవతరణ అవుతారో అప్పుడే ఈ విషయంలో ఒక్క రాజ్యం, ఒక్క ధర్మం, ఒక భాష ఇట్లా అని ఒకటి స్థాపన చేస్తారు. अच्छा, मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसर मुख्य सार, अपनी इस अमूल्य जीवन को रूहानी सेवा में लगाना है. खास भारत आम सारी दुनिया की सेवा करनी है. బాబా చెప్తారు, మన అమూల్యమైన జీవనాన్ని ఈ ఆత్మిక సేవలో యూస్ చేస్తూ ఉండాలి. స్పెషల్గా భారత్ మరి జనరల్గా మొత్తం ప్రపంచాన్ని సేవ చేయాలి మనం. మరి రెండో పాయింట్ ఏమంటే अपना सब कुछ सफल करने के लिए डायरेक्ट ईश्वरीय अर्थ अर्पण करना है. అంటే మనదంతా పూర్తిగా యూస్ఫుల్గా ఉండాలంటే, సఫల్ కావాలంటే డైరెక్ట్గా ఈశ్వరీయ సేవ అర్థ మనం అర్పణ చేయాలి, ఆత్మిక సేవ చేయాలి. रूहानी हॉस्पिटल और यूनिवर्सिटी खोलना है. ఈ ఆత్మిక హాస్పిటల్ మరి యూనివర్సిటీ ఓపెన్ చేయాలి. అప్పుడే ఈశ్వర అర్థం మనం డైరెక్ట్గా చేస్తామని అర్థం. దాని రిటర్న్ మరి జన్మాంతరంగా దొరుకుతుంది. वरदान संपूर्ण समर्पण की विधि द्वारा सर्वगुण संपन्न बनने की पुरुषार्थ में सदा विजयी भाव. బావ చెప్తారు,
సంపూర్ణ సమర్పణది విధానం ద్వారా సర్వగుణ సంపన్న అయ్యేదానికి ఆ పురుషార్థంలో సదా విజయీ భావ. అంటే ఎప్పుడు మనం సంపూర్ణంగా సమర్పణ అయిపోతామో అప్పుడు ఆటోమేటికలీ సర్వగుణాలు మనలో ధారణ అయిపోతూ ఉంటుంది. బాబా చెప్పేది చేస్తూ పోదే దాంట్లో అన్ని గుణాలు వచ్చేస్తుంది, ఈజీగా మనకు విజయం వచ్చేస్తుంది. तो सर्वगुण संपन्न उसे कहा जाता है जिसके संस्कार में भी बॉडी कॉन्शियसनेस न हो. अपनी देह का भान भी अर्पण कर देना, मैं फलाना हूँ ये संकल्प भी अर्पण करके संपूर्ण समर्पण होने वाले सर्वगुणों में संपन्न बनते हैं. అంటే సంపూర్ణ సమర్పణ అంటే ఎవరిని చెప్తారు? ఎవరు సంకల్పం మాత్రం కూడా దేహాభిమానాన్ని త్యాగం చేస్తారు. వాళ్ళు ఈ దేహ భానం పూర్తిగా అర్పణ అయిపోవాలి. నేను ఫలానా అని కూడా రాకూడదు. అంటే నేను ఇంత మంచిది, నేను ఇంత బుద్ధిశాలి అట్లా కూడా సంకల్పం రాకూడదు. ఈ సంకల్పం కూడా మొత్తం అర్పణ చేసేసి సంపూర్ణ సమర్పణ అంటే బాబా ఎట్లా నడిపిస్తారు అట్లా నడుచుకునే వాళ్ళే సమర్పణ అర్థం. వాళ్ళ లోపలనే సర్వగుణాలు కూడా ధారణ అవుతుంది, సర్వగుణ సంపన్న అవుతారు. బాబా చెప్పే ప్రతి డైరెక్షన్ అనుసారంగా మనం గమ్ముగా నడుచుకునే పోతూ ఉంటే దాంట్లో అన్ని గుణాలు వచ్చేస్తుంది. ఏం తక్కువనే ఉండదు, ఒక్క గుణం కూడా తక్కువ ఉండదు. तो जो सर्व समर्पण कर सर्वगुण संपन्न संपूर्ण बनने का लक्ष्य रखते हैं. तो ऐसे पुरुषार्थियों को बाप दादा सदा विजय भव का वरदान देते हैं. ఎవరు సర్వ సమర్పణ అయిపోతారు వాళ్ళు సర్వగుణ సంపన్న అవుతారు, సంపూర్ణ అయ్యే లక్ష్యం పెట్టుకుంటారు. ఇట్లా పురుషార్థులకే బాప్ దాదా వరదానం ఇస్తారు, సదా విజయీ భవ. అట్లా అంటే మనం బాబా చెప్పేది చేస్తూ పోవాలి. దాంట్లో బాబా చెప్పినారు అన్ని గుణాలు వచ్చేటగానే బాబా మనకు డైరెక్షన్స్ ఇస్తారు. ఆ డైరెక్షన్స్ అనుసారంగా ప్లెయిన్గా బుద్ధితో నడుచుకొని పోతూ ఉండాలి. నాది నేను అనేది ఏమీ ఆలోచన చేయకూడదు. అప్పుడు అన్ని గుణాలు మనకు వచ్చేస్తుంది, విజయ్ అయిపోతాం. మరి స్లోగన్ मन को वश करने वाले ही मनमना भव रह सकते हैं. ఎవరు తన మనసునే తన వశం పెట్టుకుంటారు వాళ్ళే సదా మన్మనా భవ స్థితిలో ఉండేది సాధ్యమవుతుంది. మళ్ళీ బాబా అవ్యక్తవాణి ఒకటి చెప్తారు. ఈ సమయం అనుసారంగా ఏమేం జరుగుతూ ఉంది ఇది బాబా అప్పుడే చెప్పినారు. 81లోనే స్పెషల్గా డాక్టర్స్ దగ్గర బాబా మాట్లాడతారు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో అది అప్పుడు బాబా మనకు చెప్పినారు. అయితే మనం కూడా దీని అటెన్షన్లో ఇప్పుడు విని ధారణ చేసుకోవాలి. అందరికీ ఏం కావాలన్నా అదంతా ఇచ్చేదానికోసమే బాబా మనకు డైరెక్షన్స్ ఇచ్చినారు. దీంట్లో ముఖ్యంగా డాక్టర్స్ని అడుగుతారు, వాళ్ళ దగ్గర మీట్ చేస్తారు. सभी ने मिलकर सेकंड में शफा देने की कोई गोली निकाली. బాబా డాక్టర్స్ని అడుగుతారు, ఇప్పుడు ఈ సమయంలో రోగిలు ఎంత కష్టపడుతూ ఉన్నారు, ఎంత దుఃఖంగా ఎంతమంది చనిపోతారు. బాబా అడుగుతారు అందరికీ రిలీఫ్ కోసం ఒక్క సెకండ్లో రిలీఫ్ అయ్యే మాత్ర కనిపెట్టినారా అని అడుగుతారు. ఇస్తారా? ఒక్క సెకండ్లో అందరినీ బాగా చేసేదానికి రిలీఫ్ ఇచ్చే మాత్ర ఇస్తారా మీరు అని అడుగుతారు. आजकल के समय और सर्कमस्टेंस प्रमाण सभी सेकंड में शफा पाने की इच्छुक అనేక ఆత్మయే हैं. బాగా చెప్తారు ఇప్పుడు ఉండే సమయ అనుసారంగా ఈ పరిస్థితి అనుసారంగా ఒక్క సెకండ్లో అందరికీ రిలీఫ్ కావాలి. అట్లా కోరికే సర్వాత్మలకు ఉంది. ఒక్క సెకండ్ మాత్రం ఇస్తే చాలు మాకు మా బాధ నుంచి మేము ముక్తి అయిపోతాం కదా అట్లా అని. అంటే రిలీఫ్ కావాలి అందరికీ. సో प्रदर्शनी समझाओ चाहे भाषण करो, लेकिन सब भाषण सुनते प्रदर्शनी देखते इच्छा क्या रखते हैं कि सेकंड में शफा पाए. మనం ఎన్ని ఎగ్జిబిషన్ చేస్తాం చెప్తాం సంపూర్ణ ఆరోగ్యాని కోసం
ఈ చిత్రాలు చూడండి, ఈ భాషను వినండి అంత చెప్తూ ఉంటాం. అయితే అందరికీ అదన్నీ చూస్తారు సరి, ఒక సెకండ్లో మనకు దాని నుంచి ఏదైనా లాభం ప్రాప్తి అవుతుందా? శరీరం ఈ రోగాలంతా వాసి అయిపోతుందా? అట్లా అని వాళ్ళ కోరిక. అంత శరీరాన్ని శక్తి కూడా కావాలి అందరికీ. ఒక సెకండ్లో మనం వాళ్ళకి అట్లా ఇచ్చేట్టుగా ఏమైనా పాయింట్ చెప్తామా? दो इच्छाएं सर्व आत्माओं की है. एक तो सदा के लिए शफा हो, दूसरी बहुत जल्दी से जल्दी शफा हो, क्योंकि अनेक प्रकार के दुख दर्द सहन करते करते सब आत्माएं थक गई है. ఇప్పుడు రెండు కోరికలు అందరికీ ఏమంటే, ఒకటి సదా కోసం రిలీఫ్ అయిపోవాలి. ఈ కరోనా కానీ ఇది కానీ ఫలానా ఎంత నొప్పి ఎంత బాధ, దాని నుంచి ఫ్రీ అయిపోవాలి. ఇంకొకటి జల్దీ సరి అయిపోవాలి. జల్దీను సరి అయిపోవాలి, సదాకాలాని కోసం కూడా సరి అయిపోవాలి. ఎందుకంటే ఎంత దుఃఖం, ఎంత అశాంతి, ఆత్మలు అలసిపోయినారు దీంట్లో, ఈ దుఃఖం ఈ బాధతో. तो आप डबल डॉक्टर्स के पास किस इच्छा से आएंगे? అందరూ పేషెంట్లు డాక్టర్స్ దగ్గర పోదారు, ఈ కోరికతోనే పోదారు. ఈ డాక్టర్ మాకు జల్దీ సరి చేసేయాలి, వాసి అయిపోవాలి మనం అట్లా అని. తో ఈ రెండు కోరికల ఆధారంతోనే డాక్టర్స్ దగ్గర పోయేది. ఒకటి సదా బాగా అయిపోవాలి, జల్దీ బాగా అయిపోవాలి అట్లా అని. తో పరస్పరంగా మీరందరూ చేరి ఏం చేస్తారు? మెడిటేషన్ ఏమో నేర్పిస్తారు. మెడిటేషన్లో సహజమైన తరీకా అంటే మెథడ్ ఏమి, అది ఒక్క సెకండ్లో అందరూ ఈ దుఃఖ అశాంతి నుంచి ముక్తి అయ్యేట్టుగా ఏం నేర్పిస్తారు సెకండ్లో. ఎగ్జిబిషన్స్ అంతా ఏమో చేస్తూనే ఉన్నారు, చిత్రాలంతా కూడా చెప్తారు. బాబా చెప్తారు ఆ చిత్రాలంతా చూస్తారు. तो हर चित्र में ऐसे सार हो जो उस सार की तरफ अटेंशन जाए, శాంతి और सुख की अनुभूति करे. అంటే ప్రతి ఒక్క చిత్రం మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఆ చిత్రంలో వాళ్ళకి ఈ సారం దొరకాలి. సుఖాన్ని సారం, శాంతిది సారం అనుభవం చేయాలి. ఈ రెండు అనుభవం చేసేట్టుగా ప్రతి చిత్రంలో కూడా అట్లా ఒక పాయింట్ మనం చెప్పాలి వాళ్ళకు. దాన్ని విన్న వెంటనే వాళ్ళ మనసు తృప్తి అయిపోయేసి శాంతి అనుభవం చేయాలి. అట్లా చేసి పెట్టిన ఎగ్జిబిషన్ ఏమో చేస్తాం, భాషనేమో చేస్తాం. ఒక్కొక్క చిత్రం దగ్గర వచ్చి పాపం వాళ్ళు వింటారైతే ఓపిక లేదు. వాళ్ళకు ఈ సారాన్ని అనుభవం చేయించాలి, శాంతి మరి సుఖాన్ని అనుభవం. దానిపైన అటెన్షన్ వాళ్ళకి పోవాలి. ఏం చేస్తే శాంతి ఉంటుంది, ఏం చేస్తే సుఖం అవుతుంది అట్లా అని. क्योंकि विस्तार तो सब जानते हैं, लेकिन हर चित्र में रूहानियत हो. బాగా చెప్తారు, విస్తారం ఏమో అందరికి తెలుసు, కానీ ప్రతి ఒక్క చిత్రంలో కూడా ఆత్మికత అది శక్తి ఉండాలి. మనం ఒక చిత్రం చెప్పిన వెంటనే ఆ ఆత్మ మనసులో దాని అనుభవం చేసి సంతోషాన్ని అనుభవం చేయాలి, శాంతిని అనుభవం చేయాలి. అట్లా ఆత్మికత అది శక్తి మనం చెప్పే విధానాల్లో వాళ్ళకు అనుభవం కావాలి. అట్లా ఉందా? जैसे कोई भी चीज़ में सेंट लगा दो, खुशबू लगा दो तो कोई भी चीज़ तो आकर्षित ज़रूर करती है ना. బాగా చెప్తారు. ఎట్లా ఇప్పుడు ఎక్కడైనా అగరబత్తి, మంచి అగరబత్తి వెలిగించి పెట్టండి, దాంట్లో ఉండే ఆ సెంట్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్లీ అందరూ కన్ను అక్కడ పోతుంది, ఎక్కడి నుంచి మంచి అగరబత్తి వాసన వస్తూ ఉంది అట్లా అని. అట్లా బాబా చెప్తారు ప్రతి ఒక్క చిత్రంలో కూడా ఈ ఆత్మికత అది సెంట్ అనుభవం కావాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ మనసుకు కావాల్సింది దొరకాలి. ఒక్కొక్క చిత్రంలో ఉండి కూడా వాళ్ళ మనసుకు ఏం కావాలనో అది దొరకాలి. అది దొరుకుతుందా మీరు చెప్పే విధానంలో? चित्र तो भले बनाओ, चित्र के साथ साथ प्रभाव पड़ने जैसे उस चित्र में चैतन्यता भरी हुई हो. जैसे देखो यहाँ मधुबन में चैतन्यता का अनुभव करते हैं. हर स्थान पर जाओ, चाहे झोपड़ी में, चाहे कहाँ भी
అనుభవం కర్తే హైనా అంటే చిత్రంలో కూడా చైతన్యత అది అనుభవం కావాలి, భగవాన్ శక్తి ఏమో అది అనుభవం కావాలి. ఎట్లా ఇప్పుడు మధుబన్ పోదాం, పాండవ భవన్లో స్పెషల్గా బ్రహ్మ బాబాది కర్మభూమి, అక్కడ గుడిసేది కుటీరంలో పోదాం, ఎంత బాగా అనుభవం అవుతుంది. బాబా రూమ్ పోదాం, హిస్టరీ హాల్లో పోదాం, ఎక్కడ పోయినా అక్కడ ఒక రకమైన చైతన్యత అది అనుభవం అవుతుంది, ఒక రకమైన శాంతి ఆనందం ప్రీతి అనుభవం అవుతూ ఉంటుంది. అట్లా ప్రతి చిత్రంలో కూడా మనం చెప్పేటప్పుడు ఆ శాంతి, ఆ ఆనందం, ఆ ప్రీతి, ఆ మనసు బాడీ కాన్షియస్ నుంచి దూరంగా ఆ పరమాత్మ శక్తిని అనుభవం చేసేట్టుగా మనం చెప్పాలి. ప్రతి చిత్రంలో కూడా ఆ శక్తి ఉంది. అయితే అది వినేవాళ్ళకు అనుభవం కావాలి, చెప్పేవాళ్ళు అట్లా చెప్పాలి, దాంట్లో ఉండే ఆ ఎసెన్స్నే. तो इस रीति से वायुमंडल ऐसे बनाओ, वाइब्रेशन ऐसे फैलाओ जो चित्रों में भी चैतन्यता का अनुभव हो. जो भी स्टॉल बनाओ जो जैसे साइंस वाली कहाँ हरियाली की फीलिंग्स दिलाते हैं, कहाँ सागर की पानी की फीलिंग्स दिलाते हैं, ऐसे स्टॉल बनाओ जो अनुभव हो कि संसार में ऐसे संसार में आ गए हैं, पहाड़ी पर आ गए हैं. इसी रीति से वातावरण ऐसा हो जो अनुभव करे. బాబా చెప్తారు ఇట్లా సైన్స్ వాళ్ళు కూడా మనకి ఎట్లా కావాలనో అట్లా ఫీలింగ్స్ చేస్తారు. ఒక రూమ్ చాలా అంటే బయట వేడిగా ఉంటుంది, రూమ్ లోపల ఏసీ ఉంటుంది, ఎంత కూల్నెస్ని అనుభవం చేయిస్తుంది. ఎక్కడ ఎడారిలాగా ఉండే ప్లేస్లో కూడా అక్కడ ఫ్రెష్నెస్ని గ్రీనిష్నెస్ని అనుభవం చేయిస్తారు. సాగర్లో ఎంత బాగా అనుభవం చేయిస్తారు, ఆ నీళ్ళది ఫీలింగ్స్ వచ్చేట్టుగా అనుభవం చేయిస్తారు. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు వీడియో కానీ చిత్రాలు కానీ అట్లా సెట్ చేసుకుంటారు, ఏది లేదో అది ఉండేటట్టు కూడా అనుభవం చేయించేస్తారు. ఇప్పుడు ఎట్లా గ్రీన్ స్క్రీన్ ఉంది, గ్రీన్ స్క్రీన్లో కూర్చొని మనం మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ని ఏం కావాలో అది సెట్ చేసేస్తారా లేదా, అది అక్కడ లేదంటేను దాన్ని సెట్ చేస్తారు, ఎంత బాగా సెట్టింగ్ అవుతుంది. అయితే ఇక్కడ బాబా చెప్తారు వాతావరణం మీరు ఎట్లా అనుభవం చేయించాలంటే వాళ్ళు మన దగ్గర వచ్చిన వెంటనే అనుభవం చేయాలి. నేను సుఖాని స్థానంలో వచ్చి చేరినాను, నాకు మనసుకు ఏం కావాలన్నా అది దొరికింది ఇక్కడ, అట్లా అని అనుభవం ఉండాలి. ఆ అనుభవాన్ని వైబ్రేషన్ మన సెంటర్లో ఉందా, మనం ఇప్పుడు పని ఏమి ఈ అనుభవాన్ని వైబ్రేషన్ను వ్యాపక చేయాలి. సుఖం మరియు శాంతి ఆత్మలకు కావలసిందే. ఆ నొప్పి నుంచి బాధ నుంచి రిలీఫ్ కావాలి. ఆ రిలీఫ్ పాయింట్ మన అనుభవం చేయించేదానికి అవుతుందా, మన ఒక్క శబ్దాన్ని విని కూడా వాళ్ళ మనసు హాయిగా ఉండాలి. అంత ప్రీతి పరమాత్మ ప్రీతిని అనుభవం చేసేట్టుగా మన వాళ్ళకు దృష్టి ద్వారా మాట ద్వారా చేయించాలి. ఇట్లా ఉన్నారా జైసే मेहनत जो भी की है अच्छा है, మిలన్ హువా ప్లాన్ బి నికాలే. బాగా చెప్తారు ఇప్పటి వరకు మీరు చేసిందంత అన్నీ బాగుంది, దే पॉइंट्स द्वारा पॉइंट्स बताना ये समय अभी नहीं है, लेकिन पॉइंट्स रूप बन करके पॉइंट्स शॉर्ट में देना है. అంటే ఒక్కొక్క చిత్రంలో ఎన్ని పాయింట్స్లు మనం చెప్తాం, పాయింట్ బై పాయింట్ చెప్తూ ఉంటామా లేదా, ఒక్కొక్క చిత్రంలో ఒక్కొక్క మాటను చూపిస్తూ చెప్తాం. అయితే బాగా చెప్తారు ఇప్పుడు అట్లా కాదు, మీరు బిందు స్వరూప స్థితిలో ఉండి ఆ బిందు స్వరూపంలో ఎంత శాంతి ఎంత ప్రీతి దాని అనుభవం చేయించండి. షార్ట్గా ఎక్కువ వినేది వాళ్ళకి ఇష్టం లేదు, ఎక్కువ అనుభవం చేయాలి. అట్లా మన దగ్గర ఏముంది శక్తిశాలి స్టేజ్. ऐसे स्वयं को शक्तिशाली स्टेज पर सदा लाओ और दूसरों को भी ऐसी स्टेज पर खींचो. బాబా చెప్తారు మన ఆ శక్తిశాలి స్థితిలో ఉండాలి. ఆ శాంతి స్వరూప స్థితి శక్తిశాలిగా మనసు లోపల చాలా ఆనందం, మనసులో ఆ జ్ఞాన స్వరూప స్థితి పరమాత్మ ప్రీతి సంబంధాన్ని అనుభవం చేస్తూ ఉండాలి మనం. అప్పుడు
వేరే వాళ్ళకి కూడా అది అనుభవం అవుతుంది. వాళ్ళని కూడా మనం ఆ స్థితిలో తీసుకురావచ్చు. ఊరికే పాయింట్ చెప్తే అనుభవం లేదు. అయితే వాళ్ళ మనసునే పరమాత్మ ప్రీతిలో లీనమయ్యేట్టుగా, పరమాత్మ దగ్గర ఉండి శాంతిని ప్రాప్తి చేసుకునేట్టుగా మనం అనుభవం చేయించాలి. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ ఆటోమేటికలీ మనుషులు వస్తారా లేదా? వాళ్ళకి కావాల్సిందే ప్రాప్తి. సో ఎక్కడెక్కడ ప్రాప్తి ఉందో అక్కడ పరిగెత్తిపోతారు. అర్థమైందా? ఎక్కడ ఏం ప్రాప్తి అవుతుందో వాళ్ళకి అది కావాలి. ఏ విధంగా స్థూలంగా स्थूल डॉक्टरी द्वारा पेशेंट को फेथ लाते हैं ना कि ये डॉक्टर बड़ा अच्छा है, यहाँ से शफा मिल सकती है। ऐसे रूहानी डॉक्टरी में भी ऐसी शक्तिशाली स्टेज हो जो सबका फेथ हो जाए कि यहाँ पहुँचते हैं तो प्राप्ति अवश्य होगा। इट्ला కొందరు డాక్టర్స్ ఉన్నారు. కొందరు పేషెంట్ ఆ డాక్టర్ పైన ఎంత ఫెయిత్ పెట్టుకుంటారంటే ఆ డాక్టర్ ద్వారా వాళ్ళకు అన్నీ సరి అయిపోతుంది, బాగా క్యూర్ అయిపోతుంది డిజీజ్, వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. వేరే వాళ్ళకు కూడా చెప్తారు, నేను ఫలానా డాక్టర్ దగ్గర పోయినాను, నాకు చాలా బాగా సర్చ్ చేస్తున్నారు డాక్టర్, మంచి డాక్టర్ అట్లా అని చెప్పి వాళ్ళ వాసి అయిపోయే ఆధారంలో, సరి అయిపోయిన ఆధారంలో, వాళ్ళకు రిలీఫ్ దొరికిన ఆధారంలో వేరే వాళ్ళని కూడా ఆ డాక్టర్ దగ్గర పిలుచుకుపోతారు. అట్లనే బాగా చెప్తారు, ఇది ఆత్మీక డాక్టర్. ఈ ఆత్మీక డాక్టర్ దగ్గర శక్తిశాలి స్టేజ్ ఎట్లా అనుభవం కావాలంటే వేరే వాళ్ళకు ఫెయిత్ వచ్చేయాలి. ఇక్కడ వస్తే నాకు అవశ్యంగానే ఈ శాంతి అనేది ప్రాప్తి అవుతుంది, ఇక్కడ వస్తే నాకు అవశ్యంగానే నా నొప్పి ఎంత వెళ్ళిపోయింది, నాకు ఆరోగ్యం బాగా ప్రాప్తి అయింది, మనసుకు సరి, శరీరానికి సరి, అట్లా అనుభవం చేయించే శక్తి మీ దగ్గర ఉందా? ఆ విధంగా అనుభవం చేయించే శక్తిని పెట్టుకోండి. సో అంటే డాక్టర్స్ దగ్గర రెండు విధాలు, మానసికంగాను సరి, శారీరకంగాను సరి ఫెయిత్ పెట్టుకుంటారు. ఈ ఫలానా డాక్టర్ దగ్గర పోయిన వెంటనే నాకు శరీరంలో చాలా బాగా సరి అయిపోయింది, అప్పుడు వాళ్ళ మనసు కూడా చాలా శాంతిగా ఉంటుంది. సో శారీరకంగాను సరి, మానసికంగాను సరి ప్రాప్తి కావాలి. అట్లా బ్యాలెన్స్ పెట్టుకొని పని చేయాలి. तो ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, क्योंकि आजकल के समय अनुसार जो बहुत जन्मों के हिसाब किताब अर्थात कर्म भोग है वो समाप्त भी ज़रूर होना है। कर्म भोग का हिसाब किताब ख़त्म करने के लिए स्थूल दवाई है और कर्म योगी बनने के लिए रूहानी दवाई है। బాగా చెప్తారు. ఇప్పుడు అనేక జన్మాని లెక్కాచారం సమాప్తి అయ్యే టైం అది కర్మభోగ రూపంలో సమాప్తి అయిపోతుంది. అంటే అంతవరకు కర్మని లెక్కాచారం ఉండింది. ఆ కర్మభోగ అంటే రోగాలు, ఆ రోగాల ద్వారా ఎంత వాళ్ళకి లెక్కాచారం సమాప్తి అయిపోతుంది. అప్పుడు కర్మభోగం ఈ డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ ద్వారా వాళ్ళ కర్మభోగం కూడా సమాప్తి అయిపోతుంది. ఆ కర్మభోగం సమాప్తి అయ్యే దానికోసం స్థూలమైన మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ ద్వారా లెక్కాచారం కూడా సమాప్తి అయిపోయినట్టుగా ఉంటుంది. మరి కర్మయోగి చేసేదానికోసం ఆత్మిక మందు కూడా ఇవ్వాలి. సో ఆత్మిక మందు ద్వారా కర్మయోగిగా చేయాలి, స్థూలమైన మెడిసిన్స్ ద్వారా కర్మభోగాన్ని సమాప్తి చేయాలి ఆ లెక్కాచారాన్ని. అట్లా డాక్టర్స్ కావాలి. డాక్టర్స్ సరే మీరు కూడా ఈ పని చేయొచ్చు. సో ఆత్మిక మందు అందరి దగ్గర ఉందా లేదా? ఈ మందు ద్వారా కర్మభోగం సమాప్తి అవుతుంది, కర్మయోగి కూడా అయిపోతారు. तो अभी सब భోగ్ करके ఖతం करे బస్. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు అశాంతి, దుఃఖం, ఈ రోగాల నుంచి. అదంతా సమాప్తి అయిపోవాలి. కొంచెం టైంలో అన్నీ సమాప్తి అయిపోతుంది, చాహే మనసా ద్వారా చాహే శరీర్ ద్వారా. तो सभी आत्माएं मुक्ति धाम में जाएंगे ना. अभी न रोगी
रहेंगे फिर न डॉक्टर्स रहेंगे. కొంచెం టైంలో ఇప్పుడు ముక్తి పోయే టైం వచ్చేసింది. అందరికీ మన సందేశం ఇచ్చేసి అందరికీ మనసుకు కావాల్సింది ఇచ్చేస్తే ఏ రోగిను ఉండరు, ఏ డాక్టర్స్ ఉండరు. అందరూ పరంధాంలో పోయి కూర్చుంటారు. రోగిలే ఉండరు. ఎప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎట్లా శివబాబా కాలం కా కాల్ మహాకాల్ అందరినే పరంధాం తీసుకుని వెళ్ళిపోతారు. కనిపించరు. అయితే అక్కడ పోయి ఆత్మ శాంతిగా కూర్చుంటుంది. మళ్ళీ డాక్టర్స్ కూడా అవసరం లేదు, ఏ రోగిలు ఉండారంటే. ఇస్కి ప్రాక్టీస్ అంత్ మే బీ హోంగి. అయితే ఇప్పుడు ఇట్లా ప్రాక్టీస్ లాస్ట్ టైంలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు అవుతూ ఉందా లేదా? जो डॉक्टर्स होंगे लेकिन कुछ कर नहीं सकते हैं, इतनी पेशेंट हो जाएंगे. ఒక్కొక్క హాస్పిటల్లో పోయి చూడండి. ఇప్పుడు కరోనా పేషెంట్లు ఎంతమంది అంటే అంతమంది. డాక్టర్స్ అంతమంది లేదు, కానీ పేషెంట్ ఇంతమంది వచ్చేస్తారు. ఏమీ చేసానికే కాలేదు. అట్లే శరీరం వదిలేసిపోతూ ఉన్నారు పాపం. బస్ ఉస్ సమయ సిర్ఫ్ अपनी दृष्टि द्वारा, वाइब्रेशन द्वारा, उनको टेम्परेरी वरदान द्वारा శాంతి దే సక్తే. ఈ సమయంలో మన దయా స్వరూపాన్ని ధారణ చేసుకోవాలి. దయా స్వరూపం ద్వారా, మన దృష్టి ద్వారా, మన వైబ్రేషన్ ద్వారా టెంపరీ వరదాన అందరికీ శాంతి ఇచ్చేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎంతమంది పేషెంట్లు, మరి డాక్టర్స్ కూడా ఏం చేశానికి అవుతుంది. ఇప్పుడు వచ్చే రోగాల్లో డాక్టర్స్ ఏం చేశానికి కానీ, అదే మన దృష్టి ద్వారా కొంచెమైనా శాంతి ప్రాప్తి చేసుకుంటారు. మన శుద్ధ వైబ్రేషన్ ద్వారా వాళ్ళకి కొంచెమైనా శాంతి ప్రాప్తి అవుతుంది. అయితే మనకు అంత దయ ఉండి మన హై స్టేజ్లో ఉండాలి. అప్పుడు వాళ్ళకు అది దొరుకుతుంది, కొంచెం శాంతి అయినా దొరుకుతుంది. మరేంగే తో బహుత్ మరనే వాళ్ళం के लिए जलाने के लिए भी समय नहीं होगा. ఎంతమంది ఒకేసారి చనిపోతారు. అయితే ఆ చనిపోయిన వాళ్ళని కాల్చేదాని కోసం కూడా టైమే ఉండదు. అంతమంది ఒకేసారి ఇంకా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఒక్కొక్క హాస్పిటల్ నుంచి ఎంతమంది చనిపోతారు. మొన్న విన్నారు, ఒకే హాస్పిటల్లో ఉండి 36 మంది చనిపోయినారు. అయితే అది శవాన్ని అంతా తీసుకుపోయి కాల్చేదానికి కూడా టైం లేదు. ఇట్లా ఇంకా కొన్ని రోజులు పోయి 2-3 రోజులు ఏం కొంచెం టైం పోతే శవాలే ఇక్కడ చూస్తే రోడ్ల పడి ఉంటుంది, ఎక్కడెక్కడ పడి ఉంటుంది. కాల్చేదానికి టైం లేదు. అత్తి నే జానా హేనా తబి అంటూ ఉంది. ఇప్పుడు అత్తిలో పోయే సమయం వచ్చేసింది. అత్తి అంటే ఎక్కువ, ఒకరిద్దరు మాట కాదు, 10 మంది 20 మంది మాట కాదు. అత్తిలో థౌజండ్స్ అండ్ థౌజండ్స్లో చనిపోతారు ఒకే ఒక హాస్పిటల్లో ఉండి. అత్తి మే జాకర్కే ఫిర్ అంతు హో జాయేగా. ఇదన్నీ ఇంకా అత్తిలో పోతుంది. అత్తిలో పోయిన తర్వాత ఫైనల్ అంతు అంటే ఫినిష్ అయిపోతుంది. अभी के समाचारों के अनुसार भी देखो, कोई नई बीमारी फैलती है तो कितनी फास्ट फैलती है. ఇప్పుడు ఉండే సమయ అనుసారంగా చూడండి, కొత్త రోగం ఇంత ఫాస్ట్గా వ్యాపక అయిపోతుంది. ఒకరి దగ్గర ఉండి 10 మంది దగ్గర 40 మంది దగ్గర ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది రోగాలు. ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది రోగాలు. అది కొత్త రోగం. దానికి పేరు పెట్టే లోపల ఆ రోగం చాలా మందిని చంపేస్తుంది. तो जब तक डॉक्टर्स उस नई बीमारी की दवाई निकाली तब तक कई ख़त्म हो जाते हैं. డాక్టర్స్ ఆ కొత్త రోగాని కోసం వ్యాక్సిన్ కానీ మందు కానీ కనిపెట్టే లోపల ఎంతమంది చనిపోతారు. అతిమే జా రహా హై. ఎందుకంటే ఇప్పుడు ఇది అతి అంటే ఎక్కువ పోదా ఉంది, అతిలో పోతుంది. जब ऐसे हो तब डॉक्टर्स भी समझेंगे कि हमसे कोई श्रेष्ठ चीज़ है. ఇట్లా అయిపోతేనే డాక్టర్స్ కూడా సంకల్పం వస్తుంది, మేము ఏం చేస్తాం, మన అందరూ మనుషులే కదా, మనకంటే శ్రేష్టంగా ఎవరో ఒకరు ఉన్నారు,
వాళ్ళ చేత ఉంది అన్నీ అట్లా అనుకుంటారు. డాక్టర్స్ కూడా, డాక్టర్స్ చెప్తారు మా చేత ఇప్పుడు ఏం లేదు, అంతా భగవాన్ చేత ఉంది అట్లా అని చెప్తారు. మొదట్లో అంతా డాక్టర్స్కు చాలామందికు ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ఏం లేదు, మేమే అన్ని చూసేది, మేం లేదంటే ఈ రోగాల్లో ఎట్లా సరైపోతుంది అట్లా అని అహంకారం ఉండింది కొంచెం ముందు డాక్టర్స్కు. ఇప్పుడు డాక్టర్స్కు వచ్చేసింది మనసులో ఎవరో ఒకరు శక్తిశాలి ఉన్నారు అట్లా అని. ఇప్పుడు ఇదంతా వినాశం అయిపోతుందా లేదు, డాక్టర్స్ కూడా ఏమి చేశారని కాలేదు అట్లా ఉంది. तो अभी तो अभिमान के कारण कहते हैं आत्मा वगैरह कुछ भी नहीं है, डॉक्टर ही का तो सब कुछ है చెప్తారు. ఆత్మ లేదు ఏం లేదు, డాక్టర్స్ ద్వారానే అన్నీ సరే ఇది అనుకున్నారు, అహంకారంతో అనుకున్నారు. फिर वो भी अनुभव करेंगे जब कुछ भी कंट्रोल नहीं कर पाएंगे तो कहाँ नज़र जाएगा. ఎవరు ఏ పేషెంట్నే కంట్రోల్ చేశాను కాదు, ఏ రోగాన్ని కూడా సరి చేశాను కాలేదు, కంట్రోల్లో వచ్చేదానికే లేదు. అప్పుడు అందరూ దృష్టి ఎక్కడ పోతుందంటే ఎక్కడ పోతుంది, భగవాన్ పైన పోదు. అప్పుడే హే భగవాన్ అని చెప్తారు అందరూ. అభి తో నయి నయి బీమారియా కై ఆనే వాలీ హై, ఇంకా ఇది కొత్త మా రోగాలు వచ్చింది కానీ ఇంకా కొత్త కొత్త రోగాలు వస్తూ ఉంటుంది. ఆ పేరు తెలీదు, ఏం తెలీదు, అది ఎట్లా హింస చేస్తుంది మనుషుల్ని, అట్లా రోగాలు వస్తుంది. పాపం ఎంతమంది చనిపోతారు, దానికి ఇంకా మందు కనిపెట్టేదే కష్టమైపోతుంది. లేకిన్ ఏ నయి బీమారియా నయా పరివర్తన్ లాయింగ్, బాగా చెప్తారు. ఈ కొత్త రోగాలు కొత్త పరివర్తన తీసుకువస్తుంది ఈ ప్రపంచంలో. అట్లా అవుతుంది, ఇప్పుడు చూస్తూ ఉండాలి. అంటే ఈ కొత్త కొత్త రోగాల నుంచి ఏమవుతుందంటే పరివర్తన కూడా కొత్త కొత్తగా వస్తుంది. ఎట్లా మనం కూడా ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ ఎక్కువ యోగం చేస్తాం, తపస్సు చేస్తాం, అందరికీ వైబ్రేషన్ పోదా ఉంది. ఎంతోమందికి మనం చేసే యోగం ద్వారా పరివర్తన వచ్చింది జీవనంలో. ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నారు, బ్రహ్మకుమారిస్ ఎక్కడ ఉంది, మేము రావచ్చా అట్లా అని అడుగుతూ ఉన్నారు. ఇట్లా పరివర్తన కూడా వస్తూ ఉంది. तो आप लोग तो बहुत बहुत भाग्यवान आत्माएं हो जो विनाश के पहले अपना अधिकार पा लिया है. బాబా చెప్తారు, ఎవరందరూ మీరు బాబాని తెలుసుకునేశారో ఇప్పుడు లోపల, ఈ లాక్డౌన్ లోపల కూడా చాలామంది తెలుసుకున్నారు, మధుబన్ కూడా పోయి వచ్చినారు. ఎంత భాగ్యశాలి ఆత్మలు, వినాశానికి ముందు అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. మీరు సత్యుగంలో గ్యారంటీ దేవత అయ్యే ఆత్మలు, దేవాత్మలు బాబాని కూడా మిలన చేసుకుని వచ్చినారు. అయితే ఇప్పుడు మనుషులందరూ ఎట్లా అరుస్తూ ఉన్నారు చూడండి. और सब चिल्लाएंगे हाय हमने कुछ नहीं पाया, और आप बाप दादा के साथ दिल तक तो नशीन होकर के उनको वरदान देंगे. మనుషులందరూ ఇప్పుడు చెప్తారు, అయ్యో మేము అప్పుడే వచ్చి తెలుసుకోలేదే, మీరు అన్నీ తెలుసుకున్నారు, మేము ఏమీ తెలుసుకోలేదే, మేము ఏం ప్రాప్తి చేసుకోలేదే అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. మనం అప్పుడు బాప్ దాదా హృదయ సింహాసనంలో కూర్చొని అందరికీ వరదానం ఇస్తూ ఉంటాం. మా అప్పుడే చెప్పినారు కదా హెడ్డింగ్లో బాబా, మీరు బాప్ దాదా ఒడిలో కూర్చున్నారు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. సో అట్లా మనం బాప్ దాదా హృదయ సింహాసనంలో కూర్చొని అందరికీ వరదానం ఇస్తూ ఉంటాం. అదే మన సేవ, ఈశ్వరీ సేవ చేస్తూ ఉంటాం. ఎంత భాగ్యశాలి ఆత్మలు మరి మీరు. तो कितने भाग्यवान हो, सदा ही खुश रहते हो ना, మీరు సదా ఖుషీగా ఉంటారు కదా. सदा इसी मस्ती में झूमते हुए सभी पेशेंट्स को भी सदा खुशी के झूले में झूलाओ. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఎంతమంది కరోనా పేషెంట్లు పాపం, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు. మీరు బాబా హృదయ సింహాసనంలో కూర్చొని సంతోషంగా ఉండి పేషెంట్లందరికీ కూడా వరదానం ఇస్తూ ఉండండి, సంతోషాన్ని వరదానం. फिर आपको भी भगवान का ही
అవతార్ మానేంగే. అందరూ మిమ్మల్నే భగవాన్ అవతారం అనుకుంటారు. స్పెషల్గా బీకే డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు భగవాన్ అవతార్ రూపంలో అందరూ చూస్తున్నారు. మనం కూడా అంతే, ఆత్మలు బాబా సేవ చేస్తూ ఉన్నాం. పరమాత్మ అవతారం అనుకుని మన చూస్తారు అందరూ. మనం ఏం చేయాలి అప్పుడు? आप फिर इशारा करेंगे యథార్థ గీతార. మనం పైన చేయి చూపిస్తాం, భగవాన్ అక్కడ ఉన్నారు, నిరాకార జ్యోతి, పరంధామ్ నివాసి, వాళ్ళ తలంపు చేయండి, వాళ్ళే మీకు శాంతి ఇచ్చేవాళ్ళు. శాంతి సాగర్, ప్రేమ్ సాగర్, ఆనంద సాగర్ని పరమాత్మ సైడ్ మనం అందరికీ ఇషారా ఇస్తూ ఉంటాం, చూపిస్తాం, యథార్థ దారి చూపిస్తాం మనం. तो जब ऐसी भावना में आए तभी इशारा कर सकते. వాళ్ళందరూ ఇట్లా భావనలో వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకు ఇషారా చేసానికి అవుతుంది. అందరూ తయారుగా ఉన్నారా అని అడుగుతారు బాబా. చాలామంది మీ దగ్గర వచ్చి చెప్తారు, మీకు మనసులో ఎంత శాంతి ఉంది, మాకు కూడా ఇవ్వండి, మీరే మా కోసం అన్నీ చెప్తారు. అప్పుడు మనం యథార్థ స్వరూపాన్ని చెప్పాలి, భగవాన్ స్వరూపం. तो अभी ऐसे VIPs का ग्रुप भी बना, ఇట్లా VIPs గ్రూప్ని కూడా తయారు చేసి అందరికీ చేయాలి. तो సైలెన్స్ శక్తి ద్వారా కదా వచ్చింది. అప్పుడు సైన్స్ కూడా ఒప్పుకుంటుంది సైలెన్స్ పవర్నే, అంటే ఈ యోగ శక్తినే సైన్స్ వాళ్ళు కూడా అప్పుడు ఒప్పుకుంటారు. పెద్ద పెద్ద సైన్స్ వాళ్ళు కూడా నిరాశ అయిపోయినారు, ఏమి చేసానికి కాలేదు, మేము కొత్త మెడిసిన్సే తయారు చేసానికి కాలేదే, భగవాన్ ఒక్కరే అన్నిటికీ ఆధారం అట్లా అని వాళ్ళు కూడా వంగుతారు. సైలెన్స్ పైన వంగి సైలెన్స్కు రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడు అంటే ఈ యోగ శక్తికు రెస్పెక్ట్ ఇస్తారు, పరమాత్మకు శక్తి ఇస్తారు. అప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు ఆత్మ అనేది ఒకటి ఉంది అట్లా అని. సో యాటమ్ బాంబ్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా ఆత్మనే లేదంటే ఆ శరీరం ద్వారా ఎవరు యాటమ్స్ కనిపెట్టేది? ఆత్మనే కదా ఆ శరీరం ద్వారా యాటమ్ బాంబ్స్ కనిపెట్టింది. సో కాపీ చేస్తున్నారు. ఈ ఆత్మ ఎట్లా మనసు, బుద్ధి, సంస్కారం, అట్లనే యాటంలో కూడా చాలా ఇదిగా ఉంది. వాళ్ళు కనిపెట్టిందే దీన్ని కాపీ చేసి కదా. సో ఆత్మిక శక్తి లేదంటే యాటమ్ బాంబ్స్ కూడా ఏముంటుంది? ఏమీ లేదు. అర్థమైందా? ఈ విధంగా మనం మొత్తం ప్రపంచంలో ఉండే అంధకారాన్ని దూరం చేసేవాళ్ళు కావాలి. జ్ఞాన ప్రకాశంతో, వైబ్రేషన్తో రోజు అందరికీ జ్ఞాన లైట్ ఇయ్యాలి. अच्छा जब चारों ओर अंधकार छा जाएगा तभी आपकी किरणें अंधकार में స్పష్ట దిఖాయి పడేంగి. ఇంకా ఎక్కువగా చీకటి అయిపోయిందంటే అప్పుడే లైట్ కనిపిస్తుంది. ఎట్లా ఇప్పుడు దీపం వెలిగిస్తే ఏమీ కనిపించలేదు పగల్లో, రాత్రిలో దీపం కనిపిస్తుంది. అట్లా ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కువగా అంధకారం అయిపోతే మన అందరిది జ్ఞాన ప్రకాశం బాగా స్పష్టంగా అందరికీ కనిపిస్తుంది. नॉलेज की लाइट, गुणों की लाइट, शक्तियों की लाइट, सब लाइट्स लाइट हाउस का कार्य करेंगे. అంటే మన లోపల ఉండే జ్ఞానాన్ని లైట్, గుణాలది లైట్, శక్తులు లైట్, అదంతా లైట్సే లైట్స్ తర్వాత లైట్ హౌస్ లాగా పనిచేస్తుంది. అంటే అందరికీ దారి చూపిస్తుంది. మనం బాబాని పట్టుకున్నాం, అందరూ మరి వస్తారు మీ దగ్గర, ఓ మీరు అప్పుడే ఇదని తెలుసుకున్నారే, మాకు కొంచెం చెప్పండి అట్లా అని మీ వెనక వస్తారు. మీరు దారి చూపించే వాళ్ళు అయిపోతారు. రిఫ్రెష్ అయ్యే దానికోసం మధుబని కూడా పోతారు అందరూ. అర్థమైందా? ఈ విధంగా చాలా పవర్ఫుల్గా మనం యోగం చేయాలి. ఈ సమయంలో బ్రాహ్మణది శృంగారమే ఏమి, సర్వశక్తులను శృంగారం చేసుకోవాలి, సర్వ గుణాలను శృంగారం చేసుకోవాలి. ఈ సమయంలో టైం వేస్ట్ చేయకూడదు. సో సదా బాబా తలంపుది ఛత్రఛాయ కింద ఉండాలి. మరి సర్వశక్తులను అనుభవం చేస్తూ ఉండాలి, సర్వ గుణాలనే అనుభవం చేస్తూ ఉండాలి. బాబా ఎట్లా ఎట్లా డైరెక్షన్స్ ఇస్తారు అట్లా మన జీవనాన్ని నడిపిస్తూ ఉంటే అది కల్పకల్ప యాద్గార్ అయిపోతుంది.
అందరూ ఈ ఛత్రఛాయ కింద వచ్చేస్తారు. ఎట్లా చూపిస్తారా లేదా? కలియుగాని కొండ అంటే గోవర్ధన్ పర్వతన ఇట్లా తీసి గోవర్ధన్ పర్వతే ఒక ఛత్రి అయిపోయింది. ఛత్రి అంటే గొడుగులాగా అయిపోయింది, అందరూ దాని కింద వచ్చేసారు. అట్లా ఇది కూడా గోవర్ధన్ పర్వత మన పైన తీసి అందరూ వాళ్ళ వాళ్ళ రక్షణ కోసం ఇక్కడ మన దగ్గర వస్తారు. అందరూ సమస్యకు సమాధానం దొరికేది మాస్టర్ సర్వశక్తివాన్ ద్వారా. మనందరూ మాస్టర్ సర్వశక్తివాన్ స్టేజ్లో ఉంటే ప్రతి ఒక్కరిది ప్రాబ్లమ్స్ అంటే విఘ్నాలు సమస్యలు అన్నీ సమాప్తి అయిపోతూ ఉంటుంది. మన అందరికీ రక్షణ ఇవ్వాలి. సో మన జీవనాన్ని శృంగారమే సర్వశక్తులు, సర్వ జ్ఞానాన్ని పాయింట్స్, సర్వ గుణాలు. సంగం యుగి బ్రాహ్మణ్ అంటేనే శృంగారం చేసుకుని ఉండేవాళ్ళు. సర్వశక్తివాన్, నేను మాస్టర్ సర్వశక్తివాన్, నేను శివశక్తి అట్లా అని స్థితిలో ఉండాలి. 16 కళ శృంగారం చేసుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఈ ప్రపంచం పూర్తిగా పరివర్తన అయిపోతుంది. ఇట్లా పరివర్తన అయ్యేదానికోసమే ఈ కొత్త కొత్త రోగాలంతా కూడా వచ్చి వినాశం చాలా రెడీగా ఉంది. ఇప్పుడు మన కంటి ముందు ఉంది వినాశం. అర్థమైందా? టైం వేస్ట్ చేయకూడదు. మనం పురుషార్థం చేస్తూనే ఉండాలి. సదా యోగయుక్తంగా ఉండాలి. నిరంతరంగా ఆత్మాభిమాని స్థితి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం ఇప్పుడు ఇంటికి దగ్గర పోతూ ఉన్నాం. అన్నిటి నుంచి మనకు బేహద్ వైరాగ్యం రావాలి. బేహద్ వైరాగ్య వృత్తియే ఆధారం అందరికీ శాంతి ఇచ్చేదానికి. బేహద్ వైరాగ్యం అంటే మన లోపల ఇంకా ఏ ప్రకారమైన అశుద్ధ సంకల్ప వికల్పాలు ఉండకూడదు. పవిత్రత అంటే పవిత్రత సంపూర్ణ పవిత్ర స్టేజ్లో ఉండాలి. ఎవరిని చూసినా వ్యర్థ సంకల్ప వికల్పం రాకూడదు. అందరికీ నేను మంచిదే చెయ్యాలి, అందరిలో ఉండే గుణాలే నాకు కనిపిస్తూ ఉండాలి. అట్లా అని మనసు లోపల దృఢ సంకల్పం చేసుకొని మనం అమృత వేళ కూడా బాబా దగ్గర మాట్లాడాలి. ఇట్లా సదా బాబా మిమ్మల్ని ప్రత్యక్షం చేసేదే నా డ్యూటీ. ఇప్పుడు నేను సదా ఆ పరం పవిత్రమైన స్థితిలో ఉంటాను, శాంతి స్వరూప స్థితిలో ఉంటాను. మీలాగా ఆనంద స్వరూప దుఃఖహర్త సుఖహర్త స్టేజ్లో ఉంటాను బాబా అట్లా అని చెప్పి బాబా ప్రతిజ్ఞ చేసి రోజంతా అది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే వేరే వాళ్ళకు మనం సహయోగం ఇవ్వచ్చు, వాళ్ళకు శాంతి ఇవ్వచ్చు. ఇంత అశాంతిగా ప్రపంచం ఉండేటప్పుడు మనం అనవసర కార్యంలో అంతా ఆట ఆడుతూ ఉండకూడదు. సీరియస్గా యోగా అభ్యాసం చేసి దానం ఇస్తూ ఉండాలి. ఓం శాంతి, ఓం శాంతి. అమృత వేళ లేచిన వెంటనే బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పేసి ఈ స్టేజ్లో ఉండండి. బాబా మీరు ఎట్లా దుఃఖహర్త సుఖకర్త అయినారు, నేను కూడా దుఃఖహర్త సుఖకర్త అవుతాను. నా మనసు ద్వారా ప్రతి ఒక్క ఆత్మకు శాంతి కావాలని మీ దగ్గర నేను కూర్చున్నాను. మీరు శాంతి సాగర్, నా ద్వారా ఈ మొత్తం విశ్వానికి శాంతి ఇచ్చేవాళ్ళు చెప్పేసి ఆత్మని శాంతి స్వరూప స్థితిలో కూర్చోపెట్టండి. ఏ తప్పు చేయకుండా చూసుకోండి, సంకల్ప వికల్పం రాకుండా చూసుకోండి. తర్వాత ఎంతమంది మన అపకారం చేసినా కూడా సరే వాళ్ళకు ఉపకారం చేస్తూ ఉండండి. యోగాలో బాబాకు చెప్పండి, మీలాగే నేను అయిపోతాను బాబా, మిమ్మల్ని ఎంత అపకారం చేశాం మేము, అయినా మీరు ఉపకారం చేశారు, ఆ విధంగా నేను కూడా అవుతాను, మీలాగే దుఃఖహర్త సుఖకర్త అవుతాను. మీరెట్లా అందరికీ శాంతి ఇచ్చేదానికి వచ్చినారు, దారి చూపించేదానికి వచ్చినారు, నాది కూడా పని అదే అయింది. మీరు ఎంత జ్ఞాన సాగర్, మీ జ్ఞానం అంతా నా లోపల వచ్చింది. నేను అందరికీ ఈ జ్ఞానాన్ని వైబ్రేషన్ని మనసా వాచ కర్మన పాస్ చేస్తూ ఉంటాను. మీరు ఆనంద సాగర్ సర్వశక్తివాన్, నేను కూడా మీలాగే అయిపోతాను బాబా అట్లా అని చెప్పి బాబా దగ్గర మాట్లాడి ఆ శక్తి అంతా తీసుకొని రోజంతా అందరికీ ఇస్తూ ఉండండి. అర్థమైందా? ఓం శాంతి.
शुक्रिया करते हैं परमात्मा का जो हमेशा हमारी रक्षा करते हैं। शुक्रिया करते हैं उन डॉक्टर्स और सुरक्षा कर्मियों का जो दिन रात सेवा कर रहे हैं। शुक्रिया करते हैं उन प्रत्येक देशवासियों का जो हर एक नियमों का पालन कर रहे हैं और घर बैठे एक दूसरे के लिए दुआ कर रहे हैं। शुक्रिया शुक्रिया हे ईश्वर तेरा शुक्रिया 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 ओ अल्लाह तेरा शुक्रिया। मुश्किलों से बचाने वाला तू प्राणदाता तेरा शुक्रिया 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 हे ईश्वर तेरा शुक्रिया। न देखा है दिन न देखी है रात, कठिनाई में जिसने बढ़ाया है हाथ। उन डॉक्टर्स को हम करते हैं प्रणाम, सुरक्षा कर्मियों को देते सलाम। दिल से अपना फर्ज निभा के बने हो तुम रहनुमा। शुक्रिया शुक्रिया तहे दिल से करे शुक्रिया 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 आपका करते हैं शुक्रिया। संयम और नियम का पालन जो किया, देशवासियों का शुक्रिया। सच्चे दिल से करी है जो प्रार्थना, उन प्रार्थियों का शुक्रिया। हर तरफ हर जगह सब स्वस्थ रहे, चलो मिलके करें ये दुआ। शुक्रिया शुक्रिया हे ईश्वर तेरा शुक्रिया 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 ओ अल्लाह तेरा शुक्रिया 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 हे ईश्वर तेरा शुक्रिया 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 मेरे अल्लाह तेरा शुक्रिया, मेरे मौला तेरा शुक्रिया।